కళ్యాణికి ఇలా జరిగిందని తెలుసుకుని మేం కూడా తనకి మరో పెళ్లి జరిపిస్తే తన జీవితం బాగుంటుందని చెప్పడానికే ఇంత దూరం వచ్చాం. కళ్యాణి రాజేశ్వరి గారింటి కోడలు కాబోతుందని ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఇంకా నా స్నేహితుడికి ఇచ్చిన మాట నెరవేర్చి కళ్యాణి జీవితం బాగు చేస్తున్నందుకు ఆనందంగానే ఉంది. ఆకాష్, అమ్మా ఇప్పటికైనా చెప్తున్నాను మీరు, కళ్యాణి ఈ ఇంటికి కోడలవుతున్న విషయం పూర్తిగా మర్చిపో. నేను నాగినేడు గారికి ఇచ్చిన మాట తప్పేది లేదు. కళ్యాణి రఘురామ్ గారిలో పెళ్లి జరిగి తీరుతుంది. వంశీ బతుకున్నాడని ఇంకా కళ్యాణి నమ్మడమే వాళ్ళ పెళ్లి జరగకపోవడానికి కారణమైతే ఆ నిజాన్ని కళ్యాణికి చెప్పడానికి నేను వెనకాడను. నువ్వు ఓదార్చడానికి నీ కొడుకు ఇక్కడ బాధపడుతూ కూర్చోలేదమ్మా. వంశీ లేడన్న నిజం కళ్యాణికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. కానీ నేను ఆలోచిస్తూ కూర్చోవడమే కళ్యాణి మీద నీకు ఆశలు పెరగడానికి కారణం అవుతుందని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. రేపే ఈ నిజం కళ్యాణికి చెప్తాను. నీకు ఇచ్చిన మాట తప్పుతున్నందుకు నన్ను క్షమించరా. ఇప్పుడు కళ్యాణి జీవితం బాగుపడాలంటే కళ్యాణికి నిజం చెప్పడం తప్ప నాకు వేరే మార్గం లేదురా. ఆకాష్, ఇంత లేటు? ఏం లేదు కళ్యాణి, దాంట్లో ట్రాఫిక్ జామ్ అయింది. సరే, నేనెందుకు రమ్మన్నానంటే ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది. అసలు అదేంటో నీకు తెలుసో లేదో తెలుసుకుందామని రమ్మన్నాను. తెలుసా? అయితే ఏంటో చెప్పు చూద్దాం. వంశీ బర్త్డే. ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలుసు? వంశీ నా ప్రాణ స్నేహితుడు కళ్యాణి. ఆ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నా. ఓ, ఐఎమ్ సారీ. మరి వంశీకి ఫోన్ చేసి విష్ చేసావా? ఏ? అంటే వంశీ నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదా ఆకాష్? పొద్దున్న నుంచి నేను ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైంది వంశీకి? ఇవాళ మనం ఫోన్ చేసి విష్ చేస్తామన్న విషయం కూడా మర్చిపోయి బిజీగా ఉన్నాడా వంశీ? ఈసారి ఫోన్ చేయని, వంశీ సంగతి చెప్తాను. ఇంకా వంశీ నీకు ఫోన్ చేయడు కళ్యాణి. వంశీ ఫోన్ చేయకపోతే నేనే ఫోన్ చేసి క్లాస్ పీకుతాను. ఇక నువ్వు కూడా వంశీకి ఫోన్ చేయలేవు కళ్యాణి. జగ 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 జగ
ఆకాష్, నువ్వు అసలు జోక్ చేస్తున్నావో సీరియస్ గా చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు ఆకాష్. జోక్ కాదు కళ్యాణి, ఐఎమ్ సీరియస్. ఎందుకు? ఒకసారి ఫోన్ చేయి కళ్యాణి, అంతా నీకే అర్థమవుతుంది. నీ ఫోను నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇన్నాళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు వంశీ అమెరికాలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? చెప్పు ఆకాష్, వంశీ ఎక్కడున్నాడు? ఆకాష్ చెప్పు. చెప్పడానికి ఉంది, అంతా అయిపోయింది. ఏంటి? అంతా అయిపోయిందా? అసలు ఏమైంది ఆకాష్? వంశీకి ఏమైంది? చెప్పు ఆకాష్, నా వంశీకి ఏమైంది? వంశీ ఎక్కడున్నాడు? ఏమైందో చెప్పు ఆకాష్. వంశీ అసలు లేడు కళ్యాణి. వంశీ చనిపోయి చాలా రోజులైంది కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. కళ్యాణి, 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 కళ్యాణి. నిజం చెప్తే ఇదే జరుగుతుంది. చెప్పకపోతే కళ్యాణికి న్యాయం చేయలేను, చెప్పకుండా కళ్యాణిని మోసం చేయలేను. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
ఏదో మాట్లాడాలన్నారు. ఆకాష్, ఆ రోజు ఎలాగైనా కళ్యాణికి నిజం నువ్వే చెప్పాలని నీతో అన్నాను. కానీ నిజం చెప్తే అది ఎలా తట్టుకోగలదని ఆలోచించలేకపోయాను. నా భయం కూడా అదే అంకుల్. మీరు కళ్యాణికి నిజం చెప్పమన్నప్పటి నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. చూడు బాబు, వంశీ బ్రతికిలేడన్న నిజం చెప్పందే రఘురాంతో కళ్యాణి పెళ్లి కొప్పుకోదు. కాబట్టి కళ్యాణికి నిజం చెప్పక తప్పదు. ఇందుకు నాకు ఒక్కటే మార్గం కనిపిస్తోంది. ఏంటక్కుల్ అది? భౌతికంగా మనందరినీ వదిలి వెళ్ళిపోయిన వంశీని కళ్యాణి మనసులో నుండి శాశ్వతంగా చెరిపేయాలి. వంశీని తన ప్రాణంగా ప్రేమిస్తున్న కళ్యాణిని అసలు వంశీ అనే పేరు వినడానికి అసహ్యించుకునేలా చేయాలి. అంకుల్, అవును బాబు, తను ప్రేమించిన వంశీ మంచివాడు కాదని, పరమ దుర్మార్గుడని కళ్యాణ్ అనుకునేలా చేయాలి. అది కూడా నువ్వే చేయాలి బాబు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? వంశీ గురించి కళ్యాణితో నేను చెడుగా చెప్తాను. అది కల్లో కూడా జరగని పని. అది జరగకపోతే నా కూతురు నాకు దక్కదు బాబు. అందుకే కళ్యాణి కోసమైనా నువ్వు ఈ పని చేయక తప్పదు. ఇలా అంటున్నందుకు నన్ను నువ్వెలా అనుకున్నా పర్వాలేదు బాబు. మేమందరం వంశీ గురించి చెడుగా చెప్పినా కళ్యాణి నమ్మదు. ఆ పని చెయ్యగలిగింది నువ్వొక్కడివి మాత్రమే. అంకుల్, శత్రువు అయినా చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదంటారు. అలాంటిది చనిపోయిన నా ప్రాణ స్నేహితుడిని చెడ్డవాణ్ణి చేసి కళ్యాణికి చూపించమంటున్నారు. అది నా వల్ల కాదు. అలా అనకు బాబు. ధర్మరాజు అంతటి వాడి ధర్మాన్ని రక్షించడానికి తన సత్యనిష్టను కూడా వదిలి అబద్ధం చెప్పగాలేంది. ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం కోసం నువ్వు ఈ అబద్ధం చెప్పడంలో తప్పే ఉంది బాబు. చూడు బాబు, నువ్వన్నట్టు చనిపోయిన స్నేహితుడి మీద లేనిపోని నిందలు వేయడానికి ఎవరూ ఇష్టపడరు. అది నేను కూడా కాదన్నా. కానీ నీ ప్రాణ స్నేహితుడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాపాడవలసిన పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పు ఒప్పు నువ్వే ఆలోచించు బాబు. నాన్న బాధ్యత, అమ్మ నమ్మకం అంటారు. కానీ కళ్యాణి ఇప్పుడు ఆ రెండింటినీ కూడా నీలోనే చూస్తుంది. అందుకే ఒక బాధ్యత గల తండ్రి స్థానంలో ఉండి ఇలా చేయడం ఈ పరిస్థితుల్లో మంచో చెడు నువ్వే చెప్పు బాబు. బాబు, వయసులో చిన్నవాడివైనా పెద్ద మనసుతో ఆలోచించగలిగేవాడు. నీకింతకన్నా ఏమీ చెప్పలేను బాబు. దయచేసి నా మాట కాదనుకు బాబు. ఈ ఒక్క అబద్ధం చెప్పి నా కూతురి జీవితాన్ని నిలబెట్టు బాబు. బతికుండగా కన్న కూతురికి కర్మకాండ చేసి మహాపాపాన్ని మూట కట్టుకున్నవాడు ఇప్పుడు నిన్నెలా బలవంత పెట్టి నీతో చేయిస్తున్న ఈ తప్పు వల్ల వచ్చే పాపాన్ని కూడా నేనే తీసుకుంటాను బాబు. పెద్ద మనసు చేసుకుని ఈ ఒక్క సహాయం చేసి పెట్టు బాబు. జన్మ జన్మలకు నీకు రుణపడుంటాను. కాదనకు బాబు.
జస్ట్ ఏదో క్యాజువల్ థింకింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే చెప్పనంటావు. చెప్పానుగా అంతే. నువ్వు నాకు చెప్పట్లేదు, కానీ ఏదో ఉంది. ఆ, నాకు చెప్పలేకపోయినా వంశీకి చెప్పుంటావుగా. ఇప్పుడే వంశీకి ఫోన్ చేసి అసలు నీ సంగతి ఏంటో కనుక్కుంటాను. ఆగు. కళ్యాణి ఫోన్ మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఫోన్ ఎవరికో దొరికే ఉంటుంది. హలో, సారీ బాస్, నా ఫోన్ పోయింది, అదేమో అనుకున్నాను. అంటే నేను నీకు ఫోన్లు కొట్టేసి వాళ్ళకి కనిపిస్తున్నానా? సారీ బాస్. వాళ్ళేవాడు బాబు. ఎవరై ఉంటారు? కళ్యాణి ఎవరితో మాట్లాడుతుంది? ఏంటి అలా ఆయాసపడుతున్నా? నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అని నేను వాకింగ్కి వెళ్ళాను. వాకింగా? ఆ, ఇప్పుడా? నువ్వు ఫోన్ మాట్లాడటం అయిపోయిందా? వంశీతోనే మాట్లాడావా? అవును. ఎందుకలా అడుగుతున్నా? సరే, నా క్లాస్కి టైం అయింది, నేను ఉంటాను.
దగ్గర లేకుండా తన వంశీతో మాట్లాడానంటుంది. ఏంటిది? ఎవరికి దొరుకుతుంది ఫోన్? కమాన్, లిఫ్ట్ ద ఫోన్.